జస్ట్ 36,000 తో మనము విల్లా ప్లాట్ ని సొంతం చేసుకునే విధంగా ఉంటుంది. హైవేకి పెద్దగా మార్కెట్ లేదు అంటున్నారు, దీన్ని సంబంధించి మీరు ఏమంటారు? మార్కెట్ లేదు, ఒక 20,000 శాలరీతో ఉన్న వాళ్ళైనా కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది తీసుకునే విధంగా మనం ప్లాన్ చేసాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జేఆర్ టీవీ. ఈ రోజు ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వారు ప్రెజెంట్ చేస్తున్న గుప్తాస్ గ్రీన్ వ్యాలీ అనే వెంచర్ ని విజిట్ చేశాను. ఈ యొక్క వెంచర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్ లో దాట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ప్లాట్ సేల్ పెట్టారు. ఈ యొక్క వెంచర్ వెరీ రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ వెంచర్ గురించి మనతో డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ కంపెనీ డైరెక్టర్ నీరజ గారు మనతో ఉన్నారు. వారిని కలిసి ఇన్ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, ఇది గుప్తాస్ గ్రీన్ వ్యాలీ కదా మ్యామ్? ఇందులో కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పారు. ఏంటి ఆ కాన్సెప్ట్? జస్ట్ 36,000 తో మనము విల్లా ప్లాట్ ని సొంతం చేసుకునే విధంగా ఉంటుంది. ఇనిషియల్ గా 36,000 డౌన్ పేమెంట్ తో. అయితే మ్యామ్ 36,000 ఓకే, మరి మిగతా అమౌంట్ ఈఎంఐ వేజ్ గా మనం 50 నెలలు పే చేసుకుంటూ ఉండాలి మేడం. ఒక చిట్టి అమౌంట్ వేసుకుంటాం, 2 lakhs చిట్టి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనం చిట్టి అమౌంట్ వేసుకుంటాం. అది ఎట్లా ఈఎంఐ లాగా పే చేసుకుంటాము, 24 months 20 months చేసుకుంటాం కదా. సో అదే విధంగా మనం ఈఎంఐ లాగా చేసుకుంటూ ఏదైతే ఉందో 50 నెలల లాగా పే చేసుకుంటూ ఉండాలి. ఈఎంఐ అయిపోయే లోపు మనకి ఆల్మోస్ట్ ట్రిపుల్ అయితే అవుతుంది, డబుల్ అయితే గ్యారెంటీ. అంటే ఇనిషియల్ గా మనం ఒక 36,000 పెట్టి మనం ఒక ప్లాట్ బుక్ చేసుకుని మిగతా అమౌంట్ ని వాయిదాల్లాగా 50 months వరకు కట్టుకోవచ్చు. ఓకే, అంటే ఒక చిట్టి వేసుకునే అమౌంట్ ఇక్కడ పెట్టుకుంటే మనకి చిట్టి అయితే చిట్టి డబ్బులు మటుకే వస్తాయి. మనకి ప్లాట్ ఆల్మోస్ట్ ప్లాట్ ఉంటుంది, మన పేరు మీద ఒక విల్లా ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినట్టు ఉంటుంది. ఫెంటాస్టిక్ మేడం. ఈ యొక్క వెంచర్ ఏదైతే ఉందో ఇది ఏ టైప్ ఆఫ్ లేఅవుట్? ఇది వచ్చేసి డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ లేఅవుట్ మేడం. ఇది ఆల్మోస్ట్ 8 వెంచర్స్ రన్నింగ్ వెంచర్స్, 4 వెంచర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. గుప్తాస్ వెంచర్స్ ఏంటంటే టోటల్ గా రిసార్ట్ కాన్సెప్ట్స్ అన్నట్టు. ఫార్మ్ సైట్లు చేసాము మనం ఆల్రెడీ. డిటిసిపి వెంచర్స్ కూడా క్లోజ్ చేసాము, అందులో స్విమ్మింగ్ పూల్, కాటేజెస్ అన్ని ఉన్నాయి, ప్లాంటేషన్ చేసాము. కాకపోతే ఈఎంఐ ఆప్షన్ అనేది మనం డిటిసిపిలు ఇవ్వడం ఆల్మోస్ట్ గా ఏ వెంచర్లలో ఇంతవరకు ఇవ్వలేదు. ఫస్ట్ టైం మనము ఈఎంఐ ఆప్షన్ లాగా డిటిసిపి రేరా అప్రూవల్ ఉన్న విల్లా ప్లాట్స్ లో ఈఎంఐ ఆప్షన్ అనేది మనం తీసుకోవచ్చు. ఈఎంఐ సో ఆల్ టుగెదర్ ఇది ఒక అప్రూవ్డ్ లేఅవుట్, డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్. అయితే ఇది టోటల్ ఎక్స్టెంట్ ఎంత? అసలు ప్లాట్ సైజెస్ ఏ సైజెస్ నుంచి బిగిన్ అవుతున్నాయి? తర్వాత మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు కస్టమర్స్ కి? ఇది మనది వచ్చేసి టోటల్ గా లేఅవుట్ వచ్చేసి 40 acres లేఅవుట్ మేడం. 15 acres లో మనం phase 1 డెవలప్మెంట్ చేసాము. డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ లో ఏవైతే డెవలప్మెంట్స్ మనం ఇస్తామో, సిసి రోడ్స్, సిసి కెమెరాస్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ డెవలప్మెంట్ లో ఉన్నాయే. మనం ఎక్స్ట్రా ఇమ్యూనిటీస్ గా ఏమి ఇస్తున్నాం అంటే కాటేజ్, స్విమ్మింగ్ పూల్ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. ఫ్రూట్ ప్లాంటేషన్ ఏంటంటే మ్యాంగో, జామ, సపోటా, దానిమ్మ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేడం, మా ఏవైతే వెంచర్స్ ప్రీవియస్ వెంచర్స్ ఉన్నాయో, రన్నింగ్ వెంచర్స్ ఏవైతే రిసార్ట్స్ ఉన్నాయో, అందులో 5 lakhs వర్త్ ఉన్న రిసార్ట్ లో మెంబర్షిప్ ఫ్రీ అనేది మనం ఎవ్రీ కస్టమర్ కి, ఈఎంఐ కస్టమర్ అయినా అవుట్ రేట్ పర్చేస్ చేసిన వాళ్ళకైనా మెంబర్షిప్ అనేది మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఇయర్లీ 12 days ఫ్రీ అకామిడేషన్ అనేది కల్పిస్తున్నాం. ఫెంటాస్టిక్. అంటే ఇక్కడ వెంచర్ అయినా సరే లేదా ప్రీవియస్ గా ఎక్కడ వెంచర్ అయినా సరే ఒక 12 days ఇయర్ లో మటుకు మన కంపెనీకి సంబంధించిన రిసార్ట్ లో మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఉండొచ్చు. ఫెంటాస్టిక్ మేడం. మేడం ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ వస్తుంది మేడం? ఇది వరంగల్ హైవే మేడం. యాదగిరిగుట్ట టెంపుల్ కి దగ్గరలో రాజపేట విలేజ్ ఉంటది. కొత్తగా ప్రమోషన్ అవుతుందో RRR అనేది, అది వెరీ నియర్ టు సైట్ మేడం. సో ప్రపోజ్డ్ RRR కి వెరీ నియర్. ఇంకొకటి ఏంటంటే KYKK కి చాలా వెరీ నియర్ లో ఉంటుంది మేడం. ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే, ప్రెసెంట్ ఏమంటున్నారంటే వరంగల్ హైవే కి పెద్దగా మార్కెట్ లేదు అంటున్నారు, దీన్ని సంబంధించి మీరు ఏమంటారు? మార్కెట్ లేదు, వాస్తవం మీరు అన్నది. కానీ వరంగల్ హైవేకి కాదు, ఏ హైవేలో కూడా మార్కెట్ అనేది లేదు మేడం. ఓకే, మరి అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఇప్పుడు కొత్తగా వెంచర్ వేశారు, అలా ఉంది కాబట్టి మనము కేవలం 36,000తో ఎవరైనా సొంతం చేసుకునే విధంగా మనం ఇది అనేది ప్లానింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఫెంటాస్టిక్ మేడం. ఎందుకంటే మార్కెట్ లేని టైంలో కూడా కస్టమర్స్ చేత ఇన్వెస్ట్ చేయించాలి అన్న కాన్సెప్ట్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి మనకి ప్లాట్లు కొద్దిగా రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతాయి. మార్కెట్ పికప్ అయితే మళ్ళీ రేట్ ఇలా కూడా తీసుకునే విధంగా ఉండదు మేడం. ఇప్పుడు
ఇక్కడ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టడం ఏంటంటే మనం కేవలం ఇప్పుడు మనము లేడీస్ అయినా చిన్న చిన్న వర్క్స్ అయినా చేసుకునే వాళ్ళైనా ఒక 20,000 శాలరీతో ఉన్న వాళ్ళైనా కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది తీసుకునే విధంగా మనం ప్లాన్ చేసాం. ఒక మంచి ప్లాట్ ఉండిపోతుంది పిల్లల కోసం ప్రాపర్టీ అన్నది. మేడం ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఏంటి మేడం ఇది? ఇది రిసార్ట్ అండ్ స్విమ్మింగ్ పూల్ మేడం. సో ఇక్కడ కొన్న వాళ్ళ కోసం ఇయర్లీ 12 times. మేడం అయితే ఇక్కడ ఒకవేళ ఇన్వెస్ట్ చేసాము అనుకోండి యాజ్ ఎ కస్టమర్, అంటే పెరుగుతుంది అనడానికి ఎలాంటి బెనిఫిట్స్ కస్టమర్స్ పొందబోతున్నారు? డబల్ అయ్యే విధంగా అయితే చాలా ఉంది. అంటే చుట్టుపక్కల టూరిజం పరంగా యాదగిరి గుట్ట గాని, కొమరవెల్లి టెంపుల్ గాని, జైన్ మందిర్ గాని, సోమేశ్వర ఆలయం 100 సంవత్సరాల క్రితంది టెంపుల్ ఉంది. ఒకటి ఆల్మోస్ట్ గా మనము ఒక అవుట్ రేట్ లో పర్చేస్ చేసిన ఈఎంఐ లో ప్లాట్ తీసుకున్న 3-4 నుంచి 5 years వరకు మనం ప్లాట్ అనేది వదిలేసేయాలి. మనం తీసుకున్న ప్లాట్ ని ఏరియాని బట్టి ఆల్మోస్ట్ గా డబల్ అనేది అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. కాబట్టి 5 years డబుల్ అనేది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రీవియస్ వెంచర్ లో మేము పెట్టిన ఆఫర్ కూడా రీసేల్ సపోర్ట్ అనేది మెయిన్ మా కంపెనీకి మోస్ట్ ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొని ఒక 1 year లో మీ పిల్లల స్టడీ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ ఏదైనా అవసరం అవుతుంది, మీరు అమ్మిపించాలని మా దగ్గరికి వస్తే ఇమీడియట్ గా మేము రీసేల్ సపోర్ట్ అనేది కంపల్సరీ చేస్తాం. ఫెంటాస్టిక్. అంటే కస్టమర్ నిజంగా తనకు అవసరం పడినప్పుడు అమ్ముకోవాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. మన వెంచర్ సంబంధించిన ఎక్కడ వెంచర్ లో తీసుకున్నా గానీ 1 year, 2 years, 3 years మేము మొన్నటిదాకా 3 years కి మేము రీసేల్స్ చేసి ఇచ్చాం, డబల్ అమౌంట్ ఇచ్చాము. ఇప్పుడు 5 years పెట్టాం. సో మన అనేది రీసేల్ సపోర్ట్ అనేది మెయిన్. అయితే మీరు ఈఎంఐ గురించి అయితే చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అవుట్ రైట్ లోనే పర్చేస్ చేయాలి అనుకున్నాను, అలాంటప్పుడు ఎంత పడుతుంది నాకు ఒక ప్లాట్? అవుట్ రేట్ లో మీరు తీసుకున్నారనుకోండి, నెట్ పేమెంట్ పెట్టి తీసుకుంటే 6,50,000కి ప్లాట్ సొంతం చేసుకోవచ్చు. అవుట్ రేట్ లో మీరు తీసుకుంటే మేడం ఒక బెనిఫిట్ అయితే ఉంది. మీరు 6,50,000 స్పాట్ పేమెంట్ పెట్టి తీసుకుంటే 36 నెలలు మీకు రెంటల్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అంటే అప్రాక్స్ గా ఎంత అన్నది ఏమైనా చెప్పండి? 6,500. మీరు 6,50,000 పెట్టి తీసుకుంటే మీరు 6,500 అనేది ఎవ్రీ మంత్ మీకు బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది. నా ప్లాట్ కి ప్లాట్ ఉంటుంది, అది అప్రిషియేట్ అవుతుంది. వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ మేడం. అంటే ఇలాంటి మార్కెట్ లేని టైంలో కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మీరు ఆఫర్స్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మంచి సేల్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను మేడం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మేడం. థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్, మీరు కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ ని పర్సనల్ గా విజిట్ చేయాలనుకుంటే ఈ యొక్క కంపెనీ డైరెక్టర్ నీరజ గారి నంబర్ ని మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు.